So hi friends. So I completed all episodes. So yesterday అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను. ఓకే, సో 5 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాను. నాకు హైలైట్ అనిపించిన సీన్స్ అయితే 2-3 ఉన్నాయి. ఒకటి వచ్చి గుడ్డు పోయింది, 2 క్యాప్టెన్సీ టాస్క్, 3 సో లాస్ట్ లాగే దే డిడ్ సమ్ ఫన్. సో అక్కడ కూడా సంజన గారు. ఓకే, ఫస్ట్ వస్తే ఎగ్ విషయానికి వస్తే సీరియస్గానే అస్సలు ఏందిరా సైలెంట్గా అలా వెళ్తుంది బిగ్ బాస్, చాలా బోరింగ్ ఉంది అనే టైంలో అలా లేచింది భయ్య, అలా 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 లేచింది. క్రెడిట్ గోస్ టు సంజన గారు, నిజంగానే క్రెడిట్ గోస్ టు సంజన గారు. మంట పెట్టేసి వచ్చి సైలెంట్గా కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందంటే నిజంగానే టీఆర్పీ లెవెల్ అలా వెళ్ళింది. సో నేను నిజంగానే ఆ సీన్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. సో వేరే లెవెల్ అది అసలు. అది నేను ఎలా అంటే అంతవరకు సైలెంట్ పోతుంది, బోరింగ్గా ఉంది అనిపించే టైంలో అలా లేచింది భయ. అది వేరే లెవెల్ ఆ సీన్. సో మళ్ళీ దాని తర్వాత వచ్చి సో మీరు ఇంట్లోకి రాకూడదు, సో మీకు అలవ్ లేదు, సో అది ఇది ఏదో చెప్పారు. క్యాప్టెన్సీ టాస్క్ అయింది, క్యాప్టెన్ అయ్యారు, ఎవరు రావద్దు అన్నారు. సో వాళ్ళ నెత్తి మీద ఎత్తుకొచ్చున్నారు. వేరే లెవెల్ అది, వేరే లెవెల్ అసలు. ఇలా ఇలా ప్లే చేస్తున్నారు గేమ్ సంజన గారు. సో ఆ తర్వాత మళ్ళీ క్యాప్టెన్ అయ్యారు, క్యాప్టెన్ అయిపోయింది, అంతా బాగుంది. థమ్స్అప్ దొంగతనం చేశారు, అది ఇది ఏదో ఫన్నీ కానీ స్లోగానే వెళ్ళింది, నాట్ దట్ మచ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఏదో స్లోగా వెళ్తుందనగా మళ్ళీ సంజన గారే సో సంథింగ్ డ్రామా ఇస్ హ్యాపెన్. సో అక్కడ కూడా బాగా ట్రిక్ ప్లే చేసి సో అదే థమ్స్అప్ ఎవరు తీసుకున్నారు చెప్తే సో ఆ థమ్స్అప్స్ అన్నీ ఇస్తారు, అదే లైక్ కూల్ డ్రింక్స్. వేరే లెవెల్ అసలు, వేరే లెవెల్ గేమ్ ప్లే అది. సో గేమ్ ఈ 3 తప్ప ఇంకేం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా మనీష్ గారు ఐ డోంట్ థింక్ ఏదో ఏదో చేయాలి, ఏదో హైలైట్ అవ్వాలి, తెలీదు ప్రాపర్గా అయితే. నాకు సంచాలక్గా అయితే తను ఐ డోంట్ థింక్ నాకైతే పెద్ద అనిపించలేదు. యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఆల్సో డిడ్ మిస్టేక్ అండ్ సంచాలక్ ఆల్సో డిడ్ ఎ మిస్టేక్. ఓకే, ఇద్దరు మిస్టేక్ చేశారు. సో ఐ డోంట్ థింక్ బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే హరీష్ గారు వచ్చి బర్నీ గారిని మాట్లాడడం కానీ, ఇమాన్యుయల్ గారిని అలా మాట్లాడడం, తనుజ గారిని ముగ్గురు ఆడడం. సో ఐ డోంట్ థింక్ అది అలా మాట్లాడడం అనేది అసలు నాకేం నచ్చలేదు. సో ఐ డోంట్ థింక్. సో మనీష్ గారు వస్తే కావాలని గొడవ పెట్టుకుంటున్నారు, ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఏదో హైలైట్ అవ్వాలనుకుంటున్నారు, తన మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలి. సో అనే ఇదిలోనే సారీ ఏం మాట్లాడుతున్నారో అసలు తనకే అర్థం కావట్లేదు. ఈవెన్ సంజన గారు సంథింగ్ ఇస్ డ్రామా ఇస్ కంప్లీటెడ్, ఆఫ్టర్ దట్ షీ సెడ్ సంథింగ్. సో తను ఇవ్వద్దండి సంథింగ్, తను ఏదో ఒకటి ఓవర్ చేయాలి. ఐ ఫీల్ లైక్ కొద్దిగా ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఈవెన్ కామనర్స్ అందరూ కొద్దిగా ఓవర్ చేస్తున్నారు అనిపిస్తుంది. బట్ అందరిపైన వీళ్ళిద్దరు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే, ఆఫ్టర్ క్యాప్టెన్సీ టాస్క్ ఇట్ వెంట్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్ట్. ఓకే, నాట్ బ్యాడ్, వెళ్ళింది, పర్లేదు, బాగానే వెళ్ళింది. సో ఇంకా హైలైట్ ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చి రామ్ గారు. యాక్చువల్లీ వీ హ్యావ్ టు టాక్ రామ్ గారు. సో సీరియస్గానే చాలా అంటే చాలా బాగా ప్లే చేస్తారు. యాక్చువల్లీ ఎక్కువ ఎంతమంది టార్గెట్ చేసినా కూడా రాము గారు అయితే చాలా అంటే చాలా బాగా ప్లే చేస్తారు. సో అండ్ మళ్ళీ మాట్లాడుకోవాల్సి అంటే అండ్ తనుజ గారి గురించి ఒక పాయింట్ బాగా మాట్లాడారు వాళ్ళు. సంచాలక్తో చాలా బాగా మాట్లాడారు ఒక పాయింట్. సో ఐ లైక్ దట్. సో వే ఆఫ్ ప్రాపర్ కన్వే చేస్తున్నారు తనుజ గారు. సో నాకు ఇప్పుడు ఇష్టమైన ఒక బిగ్ బాస్లో అంటే సో ఫస్ట్ ఈస్ ఐల్ గో విత్ తనుజ గారు. ఐ డోంట్ నో బట్ ఎక్కువ నాకు ఈ గేమ్ ఆడిపోవచ్చు, బట్ ఐ లైక్ తనుజ గారు. ద సెకండ్ ఈస్ డెఫినెట్లీ సంజన గారు. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళిద్దరు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చారు. సో ఇంకా ఎంటర్టైన్మెంట్ పరంగా వస్తే ఇమాన్యుయల్ గారు సారీ యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. సో ఐ లైక్ హిమ్. సో బాగా నచ్చింది నాకు నిజంగా ఇమాన్యుయల్ కామెడీ కానీ అంతా చాలా బాగుంది.
ఓకే. ఓవరాల్‌గా యూ కెన్ వాచ్. ఓకే. కంపేర్డ్ టు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఆర్ 3 ఎపిసోడ్స్ 4, 5 ఈస్ నైస్. మీరు వాచ్ చేయొచ్చు ఐ థింక్. చాలా బావుంది. చాలా బావుందని చెప్పలేం గానీ ఓకే. నాట్ బ్యాడ్. యూ కెన్ వాచ్. సో, అది గూడా గేమ్ మొత్తం ఆడ సంజన దగ్గరే తిరుగుతుంది. సారీ, సంజన గారి దగ్గరే తిరుగుతది. నైస్. థాంక్ యూ యస్.